యుద్ధం అంటే వందల కోట్లు కుమ్మరించి కొనే అత్యాధునిక యుద్ధ విమానాలతో చేసింది. యుద్ధం అంటే సముద్రాలను శాసించే భారీ విమాన వాహక నౌకలతో దాడులు చేయడమే. దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం ఈ రెండు సూత్రాల్లోనే నమ్మింది. అగ్రరాజ్యం అమెరికా సైన్యాన్ని టచ్ చేసే సాహసం ప్రపంచంలో ఏ దేశమూ చేయలేదు. కానీ పశ్చిమాసియా యుద్ధ క్షేత్రం ఇప్పుడు అమెరికా గర్వాన్ని తలకిందులు చేస్తుంది. అవును, ఆధునిక యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో వెరీ డేంజరస్ వెపన్ ఏంటో తెలుసా? అత్యాధునిక స్టెల్త్ జెట్ ఏమాత్రం కాదు. సైనికుడు భుజంపై మోసుకెళ్లగలిగే ఓ చౌకైన క్షిపణే డెడ్లీ వెపన్. శక్తివంతమైన అమెరికా సైన్యానికి చీప్ ఆయుధాలతో ఇరాన్ చుక్కలు చూపుతోంది. అగ్రదేశం గర్వాన్ని ఇరాన్ నడి రోడ్డుపై ముక్కలు చేస్తుంది. ఇందుకీ అమెరికా గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఆ చీప్ డెడ్లీ ఆయుధం ఏంటి? అమెరికా ఫైటర్లను ఇరాన్ ఎలా వేటాడుతోంది? పౌరులను సైనికులుగా ఇరాన్ ఎలా మారుస్తుంది? వాషింగ్టన్ అటాక్స్ కి తెహ్రాన్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. చీప్ వెపన్స్ తో అగ్రరాజ్యానికి ఇరాన్ చెక్ పెట్టిందా? ఇరాన్ మ్యాన్ ప్యాడ్ వ్యూహం ఎందుకు డెడ్లీగా మారింది? యుద్ధ రంగంలో అగ్రరాజ్యానికి గర్వభంగం కలిగిందా? పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఒకవైపు అమెరికా దాడులను కొనసాగిస్తూనే మరోవైపు దౌత్య చర్చలను కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఒక భిన్నమైన ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఒకవేళ ఈ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన ఆయుధ ప్రభావం చూపకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే దశాబ్దాలుగా అమెరికా సైన్యానికి తిరుగులేదన్న పేరు ఉంది. ఎందుకంటే అగ్రదేశం సైన్యం వద్ద స్టెల్త్ యుద్ధ విమానాలు, బాంబర్లు, విమాన వాహక నౌకలతో యుద్ధాలను శాసించింది. ఒక రకంగా చెప్పాలంటే తొడగొట్టి అమెరికాను సవాల్ చేసే దేశాలు చాలా తక్కువగా ఉండేవి. సింపుల్ గా చెప్పాలంటే ఆధునిక యుద్ధాలు మారుతున్నాయి. ఇప్పుడు యుద్ధంలో డెడ్లీ వెపన్ అంటే అత్యంత అధునాతన ఆయుధం ఏమాత్రం కాదు. అత్యంత చౌక ఆయుధాలే ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, భుజంపై నుంచి పేల్చే చిన్న క్షిపణులు, కఠినమైన భూభాగాల్లో దాగి ఉండే మొబైల్ ఆయుధాలే ఇప్పుడు డేంజరస్ అని ఇరాన్ నిరూపించింది. సాంప్రదాయ కోణంలో చూస్తే ఈ సాధనాలు అంత అత్యాధునికమైనవి ఏమీ కాదు. కానీ వీటితో యుద్ధం ఎలా చేయొచ్చో ఇప్పుడు అధునాతన మిలిటరీలు గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ చీప్ ఆయుధాలతోనే ఇరాన్ తమ వ్యూహాలను మరింత విస్తరించాలని ప్లాన్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ దాడులకు సంబంధించి ఓ సంచలన నివేదిక బయటకొచ్చింది. తాజా నివేదిక ప్రకారం ఇరాన్కు చెందిన బసీజ్ దళం తమ సైన్యానికి తెహ్రాన్ ఓ ప్రత్యేక శిక్షణ ఇస్తుందట. ఈ బసీజ్ దళం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలో పనిచేసే స్వచ్ఛంద పారామిలిటరీ సంస్థ. దేశీయ భద్రతకు అలాగే ఘర్షణల సమయంలో సైనిక చర్యలకు మద్దతుగా ఈ గ్రూప్ యుద్ధంలోకి దిగుతుంది. అయితే బసీజ్ దళం పొందుతున్న శిక్షణ ఏమిటి? ప్రధానంగా భుజంపై నుంచి పేల్చే క్షిపణుల సహాయంతో యుద్ధ విమానాలను కూల్చేయడమే ఆ శిక్షణ. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను లక్ష్యం చేసుకోవడమే. అవును, మీరు విన్నది నిజమే. బసీజ్ దళ సభ్యులకు శిక్షణకు సంబంధించిన వీడియోలు, వ్యూహాత్మక మార్గదర్శకాలు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లను కూడా పంపిణీ చేసినట్టు నివేదికలు వివరిస్తున్నాయి. యుద్ధంలో వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి, ఫైటర్ జెట్ల కంటికి చిక్కకుండా ఎలా దాక్కోవాలి, చిన్న చిన్న బృందాలుగా విడిపోయి ఎలా పనిచేయాలి, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను ముట్టడించేందుకు అంబోష్ జోన్లు ఎలా సృష్టించాలి అన్న అంశాలపైనే శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో వచ్చే ఘర్షణల కోసం ఇరాన్ సర్వసన్నద్ధమవుతోంది. ఒక పోరాట యోధుల నెట్వర్క్ ని తయారు చేయడమే ఇరాన్ లక్ష్యంగా తెలుస్తుంది. ఈ శిక్షణలో కీలకమైన ఆయుధాన్ని మ్యాన్ ప్యాడ్ అని పిలుస్తారు. మ్యాన్ ప్యాడ్ అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వినడానికి ఇది సాంకేతిక పదంగా అనిపించవచ్చు. మ్యాన్ ప్యాడ్ ఆలోచన సీక్రెట్ ఏంటి? మ్యాన్ ప్యాడ్ అంటే ఒక వ్యక్తి తన భుజంపై మోసుకెళ్లగలిగే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్. హెలికాప్టర్లు, డ్రోన్లు, రవాణా విమానాలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఫైటర్ జెట్లను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందించారు. పైగా వీటికి పెద్ద పెద్ద రాడార్ వ్యవస్థలు అవసరం లేదు. ఈ క్షిపణులను కొండల్లో, నగరాల్లో, రహదారుల వెంట సులువుగా దాచవచ్చు. ఒక బృందం దీనిని ఉపయోగించి దాడి చేస్తే వెంటనే అక్కడి నుంచి వేగంగా కదిలిపోయి మాయమైపోవచ్చు. అయితే వీటి పరిధి కేవలం 5 నుంచి 10
కిలోమీటర్ల మధ్య మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ ఇవి వెరీ డేంజరస్ వెపన్స్, ఎందుకంటే వీటిని ప్రయోగించే వరకు గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇరాన్ వద్ద ఇలాంటి క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన పలు రకాల వర్షన్లు ఉన్నాయి. ఇరాన్ వద్ద ఉన్న మ్యాన్ ప్యాడ్ వ్యవస్థల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది మిసాగ్ మిస్సైల్. ఇవి పాత చైనీస్ డిజైన్ల ఆధారంగా ఇరాన్ స్వయంగా తయారు చేసుకున్న వ్యవస్థలు. వీటితో పాటు ఇతర చైనీస్ మోడళ్లను, రష్యాకు చెందిన అత్యాధునిక వెర్బా క్షిపణులను కూడా టెహ్రాన్ సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మ్యాన్ ప్యాడ్లోని అత్యాధునిక వర్షన్లతో రక్షణ జ్వాలలను సైతం ఎదుర్కొనేలా రూపొందించబడ్డాయి. ఏమిటి రక్షణ జ్వాలలు? సాధారణంగా తమ వైపుకు దూసుకొచ్చే క్షిపణులను దారి మళ్లించేందుకు ఫైటర్ జెట్లు అత్యధిక వేడిని విడుదల చేసే ప్రకాశవంతమైన అగ్ని జ్వాలలను వదులుతుంది. దీంతో క్షిపణి పక్కదారి పడుతుంది. కానీ ఈ రక్షణ జ్వాలలను సైతం తట్టుకొని ఈ మ్యాన్ ప్యాడ్లు లక్ష్యంగా ఛేదిస్తున్నాయి. వీటిని కొన్ని క్షిపణులైతే నేరుగా లక్ష్యాన్ని ఢీకొట్టకపోయినా యుద్ధ విమానానికి అత్యంత సమీపంలోకి రాగానే పేలిపోతాయి. దీంతో యుద్ధ విమానం పైకి ఇనుప ముక్కలను విరజిమ్ముతాయి. అసలు విషయానికి వస్తే ఈ మ్యాన్ ప్యాడ్లో ఉపయోగించే క్షిపణులు చాలా చౌకైనవి. సో ఇప్పుడు ఈ మ్యాన్ ప్యాడ్లలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది. పైగా ఈ యుద్ధంలో మ్యాన్ ప్యాడ్ తరహా ఆయుధాలను పరీక్షించే అవకాశం లభించింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ సమయంలో ఇరాన్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. ఆ ఘర్షణలో అడుగడుగునా అమెరికా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. కొన్ని యుద్ధ విమానాలు కూలిపోయినట్టు నివేదికలు వచ్చాయి. డ్రోన్లు, ఫైటర్ జెట్లతో సహా అమెరికా యుద్ధ విమానాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ కూడా వాదిస్తుంది. అయితే ఈ ఆరోపణల్లో కొన్ని ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. ఈ యుద్ధంలో కనీసం 42 అమెరికన్ విమానాలు కూలిపోయాయని లేదా దెబ్బతిన్నాయని యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక స్పష్టం చేసింది. అలా నష్టం వాటిల్లిన అనేక కేసుల్లో అసలు ఇరాన్ ఆ యుద్ధ విమానాలు ఎలా కూల్చింది అన్నది అమెరికాకు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ ఆ నష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాటిని మార్చడానికి, మరమ్మతులు చేయడానికి ఖర్చులను పెంచడంపై అమెరికా చర్చలు జరుపుతోంది. అమెరికా నష్టపోయిన విమానాల్లో సంచలనం సృష్టించిన సంఘటన మాత్రం FA-18 హార్నెట్. అత్యంత ప్రతిష్టాత్మక యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా కొన్ని వీడియోలను విడుదల చేసింది. అయితే ఇరాన్ వాదనను వాషింగ్టన్ తోసిపుచ్చింది. ఆ తర్వాత ఓపెన్ సోర్స్ విశ్లేషణల ప్రకారం మ్యాన్ ప్యాడ్తో FA-18 హార్నెట్ యుద్ధ విమానాన్ని ఇరాన్ మ్యాన్ ప్యాడ్తో టార్గెట్ చేశారు. కానీ FA-18 తప్పించుకున్నట్లు కనిపిస్తుందే తప్ప కూలిపోలేదు. అయినప్పటికీ ఈ సంఘటన ఒక పెద్ద ఆందోళనను తెరపైకి తెచ్చింది. తక్కువ ఖర్చుతో కూడిన రక్షణ వ్యవస్థలతో ప్రపంచంలోని అత్యంత అధునాతన వైమానిక దళాల కార్యకలాపాలను క్లిష్టతరం చేయొచ్చని ఇరాన్ నిరూపించింది. పైగా ఇరాన్ కేవలం ఈ మ్యాన్ ప్యాడ్స్ వద్దే ఆగిపోవడం లేదు. తమ పౌరులను ఎలా షూట్ చేయాలో AK-47 రైఫిళ్లతో శిక్షణ ఇస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ప్రజలను దేశ రక్షణలో భాగస్వాములను చేయడంతో పాటు తమ జాతీయ నాయకుడు ఇమాం ఖమేనీ రక్తం చిందించినందుకు ప్రతీకారం తీర్చుకునే సంస్కృతిని ఇరాన్ పెంపొందిస్తోంది. ఇలా బహుముఖాలుగా యుద్ధానికి తెహ్రాన్ సన్నద్ధమవుతోంది. ఒకవైపు మ్యాన్ ప్యాడ్స్తో పారామిలిటరీ యోధులు, మరోవైపు రైఫిళ్లతో సాధారణ పౌరులను ఇరాన్ రంగంలోకి దించుతోంది. సాంకేతికంగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఇంకా అమల్లోనే ఉంది. కానీ దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాలపై వాషింగ్టన్ దాడులకు దిగింది. అగ్రదేశం దాడులకు ఇరాన్ తనకు తెలిసిన ఏకైక మార్గంలో కౌంటర్ ఇస్తోంది. విమాన వాహక నౌకలతో కాదు, స్టెల్త్ జెట్లతో కాదు, కేవలం ప్రజలు, వారి భుజాలపై చౌకైన క్షిపణులతో, AK-47లతో మాత్రమే. మొత్తంగా అగ్రదేశాలకు చిన్న ఆయుధాలతో ఇరాన్ చుక్కలు చూపుతోంది. యుద్ధం మళ్లీ మొదలైతే ఈసారి అమెరికాకు మరింత నష్టం వాటిల్లేలా చేయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధం మరింత ముదురుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.